అప్పుడప్పుడు మనకి చక్కగా చెప్పేవారు. అంతమంది సంతానం ఉన్నా కూడా ఎవరికి వాళ్ళకి ఒక శ్రద్ధ తీసుకునేవారు. అవునమ్మా. చదువు కంటే కూడా వాళ్ళు ఎక్కువగా సంస్కారానికి పెద్దపీట వేశారు. అందుకే మనకు ఒక పెద్దబాల శిక్షణ ఒకటి ఉండేది. అప్పుడప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే అసలు కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు అసలు కళాశాలలు, యూనివర్సిటీల్లో మూతబడిపోయి ఒక పెద్దబాల శిక్ష మాత్రమే శిక్షణనిస్తే ఎంత బాగుంటుందబ్బా అనిపి మీకు గుర్తుందో లేదో రజ్జు భయ్య అని ఉండేవారు. అవునమ్మా. ఆయన ఒక మాట అన్నారు, 85% అవిద్య ఉన్నప్పుడు, ఎడ్యుకేషన్ లేనప్పుడే దేశం బాగుంది అని. కారణం ఏమిటి? అప్పుడు వాళ్ళు కామన్ సెన్స్తో అమ్మ కాదమ్మా, మీకు ఇక్కడ ఒక చిన్న అడ్డు వస్తున్నందుకు క్షమించండి. ఇక్కడ ఒక చిన్న విద్య అంటే ఏమిటి, అది కూడా ప్రశ్నే కదమ్మా. అదే కదా, విద్య అనేటటువంటిది సంస్కారాన్ని నేర్చుకోవడానికి, మానవీయ విలువలు నేర్పేది విద్య. విద్య విలువల కోసం కానీ ఉద్యోగం కోసం కాదుగా. కాదు కదమ్మా. ఏం చదువుకోకుండా అన్ని ఉద్యోగాలు ఎలా చేశారు? కాదమ్మా, ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ